నమస్తే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఈ సినిమాలకు సంబంధించినటువంటి వార్తలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి వార్తలు కావచ్చు, ఇదే సినిమా ఇండస్ట్రీలో రివ్యూలు చెప్పేవాళ్ళు కావచ్చు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ 1000 కోట్లు దాటేసింది ఖర్చు. బాలీవుడ్ వాళ్ళకి కాకపోయినా టాలీవుడ్ ఇలా దేశంలోనే నంబర్ 1 ఇండస్ట్రీగా వచ్చింది. మరి నంబర్ 1 ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి 24 కళలు ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్ అంటారు. ఆ 24 క్రాఫ్ట్స్కి ఈరోజు ఎంతవరకు న్యాయం జరుగుతూ ఉంది? ఒక్కొక్క హీరో రెమ్యునరేషన్ ఎంత కాదు అన్న, ఒక చిన్న హీరో తక్కువలో తక్కువ ఒక చిన్న హీరో అయినా ఒక 20 కోట్ల వరకు ఉంటుంది ఆయన స్టార్టింగ్. ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్ళంతా 100 కోట్ల హీరోలు. వీళ్ళ సినిమాకి పెట్టాల్సిన బడ్జెట్ సుమారు 500-600 కోట్లు పెడితే వీళ్ళకి వచ్చే ఇన్కమ్, సినిమా హిట్ అయినా రాకపోయినా వీళ్ళు పెట్టే పైసలు అయితే వచ్చేస్తాయి బరాబర్. అయితే ఇవాళ ఎంతమంది కార్మికులు వీళ్ళ వల్ల బ్రతుకుతూ ఉన్నారు, వీళ్ళ వల్ల సేఫ్ అవుతూ ఉన్నారు అనేది చూస్తే కనుక ఎవరో అక్కడో ఇక్కడో ఒకరిద్దరు తప్ప పెద్దగా వీళ్ళ వల్ల లాభపడడం లేదు. ఎందుకంటే సినిమాలో హీరోయిన్లను ముంబై నుంచి, ఢిల్లీ నుంచి వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇక్కడ పెద్ద స్టార్ హీరోయిన్లను చేసేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళని అక్కడి నుంచి తీసుకొస్తున్నారు. సైడ్ ఆర్టిస్టులు, సైడ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా వేరే వేరే స్టేట్ల నుంచి తీసుకొస్తున్నారు. ఒకానొక రోజుల్లో ఇక్కడ వాళ్ళకు ప్రాధాన్యత ఉండేది, మరి ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళకు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా దేశంలో మన స్టేట్ తప్ప వేరే అన్ని స్టేట్లకి మన వాళ్ళు అవకాశాలు ఇచ్చేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసి ఇవాళ సినిమా తీస్తున్నారు వాళ్ళు. 100ల రూపాయలు పెట్టి మనం టికెట్లు పెట్టి సినిమాలు తీస్తూ ఉంటే మన రాష్ట్రంలో ఉన్న మన ప్రజలే కనీసం దానిని వాళ్ళకి ఇస్తలేరు, అవకాశం ఇస్తలేరు. అంటే ఎంతటి దారుణమైన పరిస్థితితో ఒకసారి ఆలోచన చేసుకోండి. సినిమాలకు వెళ్ళండి.